తమిళ సినీ పరిశ్రమలో అగ్రహీరోగా ఎదిగిన స్టార్ నటుడు విజయ్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కూడా కొత్త అధ్యాయం ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ జరుగుతున్న పరిణామాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఆయన భార్య సంగీతతో విడాకుల వ్యవహారం తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన భర్త విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె కోర్టును ఆశ్రయించారు. విడాకుల కేసు కొనసాగుతున్న నేపథ్యంలో సంగీత మరో మధ్యంతర పిటిషన్ కూడా దాఖలు చేశారు. కేసు తుది తీర్పు వచ్చే వరకు చెన్నైలోని నీలాంకరైలో ఉన్న విజయ్ నివాసంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. ప్రస్తుతం చెన్నైలో తనకు ఉండేందుకు ఇల్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆ ఇంటిపై తనకు సమాన హక్కు ఉందని, అయితే అక్కడ నివసించకుండా తనను అడ్డుకుంటున్నారని పిటిషన్లో తెలిపారు. అంతేకాకుండా విజయ్ తరపు న్యాయవాది ద్వారా బెదిరింపులు కూడా ఎదురవుతున్నాయని ఆరోపించారు. ఈ విడాకుల కేసుపై కోర్టు ఏప్రిల్ 20న విచారణ జరపనుంది. ఆ రోజున విజయ్ కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ వివాదం బయటకు వచ్చిన తర్వాత విజయ్ కుటుంబ పరిస్థితులు కూడా మారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సంగీత లండన్లో తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు సమాచారం. వారి కుమారుడు జాసన్ సంజయ్ చెన్నైలోని అశోక్ నగర్ ప్రాంతంలో అద్దె ఫ్లాట్లో ఉంటున్నట్లు తెలుస్తుంది. మరోవైపు కుమార్తె దివ్య సాషా పీజీ హాస్టల్లో ఉంటున్నట్లు సమాచారం. ఒక స్టార్ హీరో కుటుంబం ఇలా తలో దిక్కుకు వెళ్ళిపోయిందన్న విషయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎంత డబ్బు, పేరు, ప్రతిష్టలు ఉన్నా కుటుంబ సభ్యులు కలిసి లేకపోతే వాటికి విలువ ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల చెన్నై సమీపంలోని చెంగల్పట్టు వద్ద టీవీకే ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ తనపై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై స్పందించారు. ప్రస్తుతం తనపై వస్తున్న వివాదాల గురించి అభిమానులు లేదా పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆ విషయాలను తానే చూసుకుంటానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయటమే తమ పార్టీ కార్యకర్తల ప్రధాన లక్ష్యమని విజయ్ తెలిపారు. వ్యక్తిగత విషయాలను ఎలా పరిష్కరించుకోవాలో తనకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు.